కుక్కల గూడూరు గ్రామంలోని రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాలకు బీజేపీ రామగుండం ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల కుక్కల గూడూరు గ్రామంలో పెరిక కులానికి చెందిన ముగ్గురు యువకులు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన రాష్ట్ర పెరిక కుల సంఘ మహిళా నాయకురాలు కందుల సంధ్యారాణి తమ తెలంగాణ పెరుకుల సంక్షేమ సేవా సమితి సభ్యులతో చర్చించి బాధిత కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని కోరడం జరిగింది. వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో తెలంగాణ పెరకకుల సంక్షేమ సేవా సమితి సభ్యులు 51,000 రూపాయలు, కుక్కల గూడూరు వాస్తవ్యులు ఎన్ఆర్ఐ పోతురాజుల రాధాకిషన్ 10,000 రూపాయలు అందించగా ఈ మొత్తాన్ని కందుల సంధ్యారాణి చేతుల మీదుగా గ్రామంలోని కుల పెద్దలతో కలిసి బాధిత కుటుంబాలకు శుక్రవారం అందజేశారు. ఇక నల్లపు అవినాష్ కుటుంబానికి 25,000, బడుగు సాగర్ కుటుంబానికి 18,000, కదిరి సాగర్ కుటుంబానికి 18,000 అందించారు. ఈ సందర్భంగా కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదంలో నిరుపేద కుటుంబానికి చెందిన ముగ్గురు యువకులు మరణించడం చాలా బాధాకరమన్నారు. ఈ నష్టంతో వారి కుటుంబాలలో కోలుకోలేని పరిస్థితి ఏర్పడిందని, వారి బతుకులను కొంతవరకు సర్దుకుపోవడానికి ఈ సాయం మద్దతుగా ఉంటుందని అన్నారు. బాధిత కుటుంబానికి భవిష్యత్తులో అండగా ఉంటామని తెలిపారు. బాధిత కుటుంబాలని ఆదుకోవాలని ముందుకొచ్చిన రాష్ట్ర పెరిక సంఘానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. గత 20 రోజుల క్రిందట కుక్కలగూడూరు గ్రామానికి చెందినటువంటి ముగ్గురు యువకులు రోడ్డు ప్రమాదంలో మరణించడం జరిగింది. నల్లపు అవినాష్, కుదిరే సాగర్, బడుగు సాగర్ ముగ్గురు యువకులు కూడా యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తు మరణించడం చాలా బాధాకరం. వారి 3 కుటుంబాలకు కూడా ప్రగాఢమైనటువంటి సంతాపాన్ని, సానుభూతిని తెలియజేస్తూ వారికి మనోధైర్యాన్ని ఆ భగవంతుడు ప్రసాదించాలని పెరికకుల సంఘం రాష్ట్ర కమిటీ నుండి ఈ ప్రాంతం నుండి తెలియజేస్తూ ఉన్నాము. రాష్ట్ర సంఘం నుండి ఆ కుటుంబాలకి ధైర్యాన్ని, అండగా ఉండాలని చెప్పి మరి కోరడంతో రాష్ట్ర పెరిక మహిళా అధ్యక్షురాలిగా తప్పకుండా నా వంతు బాధ్యతగా వారికి సమాచారాన్ని ఇవ్వడం, వారు స్పందించి ఇవాళ మరి మీరే వెళ్ళి నేరుగా అందించాలని 51,000 రూపాయలని వారు అందించడం జరిగింది. అలాగే ఈ గ్రామానికి చెందినటువంటి ఎన్ఆర్ఐ పోతురాజుల రాధాకిషన్ గారికి కూడా ఇక్కడి విషయాన్ని వారికి ఫోను ద్వారా చెప్పంగానే వారు ఒక 10,000 రూపాయలు ఆర్థిక సహకారాన్ని ఇవ్వమని చెప్పి పంపించినారు. ఇవి రెండు కూడా మరి నల్లపు అవినాష్కి 25,000 రూపాయలు, కుదిరే సాగర్ కుటుంబానికి 18,000 రూపాయలు, బడుగు సాగర్ కుటుంబానికి 18,000 రూపాయలు ఈ గ్రామానికి సంబంధించినటువంటి మా కుల పెద్దలందరి సమక్షంలో వారి కుటుంబాలకు ఈరోజు అందజేయడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో బోడకుంటి సత్తయ్య, బియ్యాల విఠల్, బోడకుంట తిరుపతి, గోపు రామయ్య, పత్తిపాక సుధాకర్, బి జలంధర్, మల్లయ్య, హరీష్, అంజీ, కోడూరి శంకరయ్య, తిరుపతి, అందుగుల మల్లేష్, బొట్టు మొగిలి, నలిమెల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.